నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. కాకి లీలలు, బాధితుల టపాకాయలు. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. రక్షించాల్సిన పోలీస్ అధికారి భక్షకుడిగా మారితే ఏమవుతుంది? బాధితుల సహనం నశిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యాడు ఒక ఎస్ఐ. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఎస్ఐ అరెస్ట్ అవ్వగానే బాధితులు ఊపిరి పీల్చుకోవడమే కాదు, ఏకంగా బాంబులు పేల్చి పండుగ చేసుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో గతంలో సీజ్ చేసిన ట్రాక్టర్ మరియు జేసీబీని వదిలిపెట్టేందుకు సదరు ఎస్ఐ ఏకంగా 25,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఎస్ఐ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు డబ్బులు తీసుకుంటుండగా హరిప్రసాద్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సంచలనం, రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్న జనం. ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి పట్టుబడ్డారన్న వార్త తెలియగానే తిమ్మాజిపేట ఒక్కసారిగా హోరెత్తింది. అంబేద్కర్ చౌరస్తాలో బాధితులు, స్థానిక ప్రజలు భారీగా చేరుకుని టపాకాయలు పేల్చారు. అవినీతి ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒక ప్రభుత్వ అధికారి అరెస్ట్ అయితే ప్రజలు ఇలా పండగ చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. హరిప్రసాద్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు వింటే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. కేవలం లంచం మాత్రమే కాదు, ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని బాధితులు వాపోతున్నారు. సివిల్ సెటిల్మెంట్, భూ తగాదాలు, సివిల్ విషయాల్లో అనవసరంగా తలదూచి లక్షల రూపాయలు దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వసూళ్ల పర్వం, ఊరూరా సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో ప్రతి గ్రామంలో నిధులు వసూలు చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్రహింసలు, డబ్బుల కోసం సామాన్యులను పీడించడమే కాకుండా స్టేషన్ కు పిలిపించి దారుణంగా కొట్టేవాడని బాధితులు కన్నీటి పర్యాంతమయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యులను వేధిస్తే చట్టం తన పని తాను చేసుకుపోవడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం ఏసీబీ అధికారులు హరిప్రసాద్ రెడ్డిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ జరుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని అక్రమ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్. స్టే ట్యూన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.